మహాదేవ శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి అందరికీ కూడా జూలై నెలలో ద్వాదశ రాశులలో చిట్ట చివరి రాశి మీది అయినప్పటికీ కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక మంచి విషయాలను నేను చెప్పదలుచుకున్నాను. శ్రద్ధగా వినండి. ఎందుకంటే గత 2022 ఆగస్టు నుండి కూడా ఈ యొక్క మీనరాశి వారికి విపరీతమైన కష్టాలు, నష్టాలు, ఎంతో ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలు, అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల నష్టాలు, వ్యాపారాలు నష్టము, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత ఏర్పడడాలు, కారణం లేకుండానే కొన్ని గొడవలు కానీ, కొంత భయంగా అనిపించడం కానీ, ఎంత కష్టపడినా కూడా ఫలితం కనిపించని సందర్భాలు 2022 ఆగస్టు నుండి కూడా 23, 24, 25 ఈ 26 సుమారుగా కూడా మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులలోనే ఉన్నారు. ఓకే, గడిచిన రాశి ఫలాలలో, ఉగాది రాశి ఫలాలలో చాలా బాగుంది అని చెప్పినప్పటికీ ఇంకా ఎవరికి ఏం బాలేదే, మరి ఎందుకు అనే విషయాలను గమనించుకోండి. పుస్తకాలు చూస్తూ చెప్పడం అందరూ చేస్తారు, కానీ మన ఓన్ ప్రిడిక్షన్ అది గమనించుకోండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన ఓన్ ప్రిడిక్షన్తో ఏ గ్రహము ఏ విధంగా ఉంటుందని క్లియర్ కట్గా నేను రాసుకొని మరి నేను విశ్లేషిస్తూ ఉంటాను ఎప్పుడైనా కూడా. ఇది గమనించుకోండి. కోర్టు, పోలీసు వ్యవహారాలలో మీరు వెళ్ళడాలు, ఇబ్బందులు ఏర్పడడాలు, చిన్న చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, మరి 2019, 20, 21లో మీకు జరిగిన శుభాలు అంతా ఇంత కాదు. మరి అంత శుభాలు కలిగితే మరి 21 ఆగస్టు 22 నుండి కూడా అన్ని అశుభాలే. అధికంగా పిల్లలు మద్యానికి బానిసవ్వడం, తల్లిని కొట్టడం, తండ్రి మాట వినకపోవడం, మత్తు పదార్థాలకు బానిసవ్వడం, చెడు వ్యసనాల పాలిట పడడం మీనరాశి వారు, తల్లిదండ్రులు బాధపడడం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కోకొల్లో ఉన్నారు. ఈ మీనరాశి వారు సంతోషంగా వెళ్ళనైతే వెళ్ళారు, ఇప్పటికీ ఉద్యోగం రాక బాధపడుతూ ఉండేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, కాలు విరగడమా, చెయ్యి విరగడమా, మీరు నమ్మినటువంటి వారే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం, అన్న అన్న, తమ్ముడు తమ్ముడు అని చెప్పి తిరిగిన వారే మీకు శత్రువులుగా తయారైనటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం, వ్యాపార భాగస్వాముల వల్ల కూడా మనకు నష్టాలు వాటిల్లడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడాలు, వివాహం పదే పదే వాయిదా పడడం కానీ, వివాహంలో కొన్ని ఒడిదుడుకులు రావడం కానీ, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం కానీ, నిరంతరం ఒంటరితరంగా అనిపించేటువంటి సందర్భాలు, ఏదైనా మనకు సోకిందా, ఏదైనా దయ్యం పట్టిందా, అరే ఇట్లా ఎందుకు తయారయ్యా, మరి ఉద్యోగంలో కూడా లేనిపోని విపరీతమైనటువంటి కుట్రలు మనపై మోపడాలు, డబ్బు అసలే ఆగకపోవడాలు, ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు అయిపోవడం కావచ్చు. ఇలాంటి సందర్భాల నుండి మరి మీ లగ్నంలో ఉన్న శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల 12వ భావానికి వెళ్తున్నాడు. కొంత జాగ్రత్త. జీవితంలో పెద్ద పెద్ద మార్పులకు ఇది శ్రీకారం అని చెప్పుకోవచ్చును. వ్యక్తిత్వ వికాసం, కర్మ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవించే కాలంగా చెప్పబడుతూ ఉన్నది. కుటుంబ ఆస్తి వ్యవహారాలలో పాత సమస్యలకు పరిష్కారము లభించేటువంటి పరిస్థితి ఉంది. గృహ మార్పు ఆలోచనలు వచ్చే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం ఏర్పడేటువంటి యోగము ఏర్పడబోతున్నది. గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు, మరి విద్య, ప్రేమ వ్యవహారాలలో అనుకూలత, పెట్టుబడులలో వివేకంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తేనే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కనుక మీనరాశి వారు మీ జీవితంలో బ్రేకప్స్ ఉన్నాయా, మరి గడిచినటువంటి సందర్భాలు బాగా లేవు, ఇది ఖచ్చితంగా కూడా. మరి మీ జీవితంలో మంచి సందర్భాలు కానీ, అనుకూలమైనటువంటి విషయాలు కానీ, మనము గత వీడియోలో మీకు సంబంధించిన ఆలయాలు ఏవైతే బాగుంటాయో చెప్పడం జరిగింది.
అవి చూడొచ్చును, ఒకసారి అచ్చడకు వెళ్ళి కూడా రావచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ మీనరాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీ జీవితంలో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఉంటుంది. ఇది మాత్రం వాస్తవము. ఎందుకు అంటే మీ జీవితంలో చాలా యోగాలు ఉన్నవి, అవి మీరు యూజ్ చేసుకుంటలేదు. వాటిని ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలి, అవి ఎట్లా మనకు ఒక మొబైల్ రీఛార్జ్ చేస్తే ఒక సిమ్ ద్వారా యాక్టివేషన్ అయ్యి మనం కాల్స్ మాట్లాడుతున్నాము, మరి ఆ గ్రహాన్ని మనం యాక్టివేషన్ చేయడం ద్వారా మనకు రాజయోగమా, ఏదైనా నీచభంగ రాజయోగమా, రాజభోగమా, ఇలాంటివి చూసుకోవచ్చు. సో తప్పకుండా మీనరాశి మిత్రులారా, రాబోయే రోజులలో కొంత మంచి మాత్రం జరగబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోండి. ఇంకా ఉద్యోగమో, వ్యాపారమో, లేదా ఏదైనా మీకు సంబంధించి డబ్బు ఎవరికో ఇచ్చాం తిరిగి రావటం లేదు, పలానా అమ్మాయిని ఇష్టపడ్డాం తిరిగి వస్తుందా రాదా, ఇలాంటి విషయాలకై తప్పకుండా కూడా మనల్ని కన్సల్ట్ కండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మార్పు అనేటువంటిది రాకుంటే ఓపెన్ ఛాలెంజ్, అంతే. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.